ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలకు అందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి. అదేంటి అంటే డోక్రా మహిళలందరికీ 2 కొత్త పథకాలైతే అమలు చేయబోతుందండి. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకం రావాలి అంటే అర్హతలు ఏంటి? ఈ పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారన్నది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామండి. ఏపీ ప్రభుత్వం స్త్రీల కోసం శ్రీనిధి పథకం కింద 2 ప్రత్యేక పథకాలైతే అమలు చేయాలనైతే నిర్ణయం తీసుకుందండి. అవేంటి అంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలండి. ప్రత్యేకంగా వీటిని డోక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా అయితే రూపకల్పన చేయడం జరిగిందండి. ఈ 2 పథకాలు మరొక 10 రోజుల్లో అయితే అమలు చేయబోతున్నారు. ఇకపోతే మొదటిగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం చూసినట్లయితే ఈ పథకం కింద డోక్రా మహిళలకి ఉన్న ఇద్దరు పిల్లల కోసం గరిష్టంగా ₹1,00,000 వరకు అయితే లోన్ అయితే తీసుకోవచ్చండి. వడ్డీ విషయానికి వస్తే 4% వరకు వడ్డీ అయితే ఉంటుందండి. ఇన్ని వాయిదాల్లో ఈ లోన్ అయితే తిరిగి కట్టాలి అంటే దాదాపు 48 వాయిదాల వరకు, అంటే 4 సంవత్సరాల పాటు వడ్డీతో పాటుగా అసలు లోన్ అయితే తిరిగి కట్టొచ్చండి. దరఖాస్తు ప్రక్రియ చూసుకుంటే ఈ పథకానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ పిల్లలు కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అది మీరు కాలేజ్‌లో ఫీజు కట్టిన ఫీజు రసీదు పట్టుకొని బ్యాంకుకి వెళ్తే వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని అన్నీ సరిగ్గా ఉంటే 48 గంటల్లోనే లోన్ అనేది మీ ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుందండి. ఇకపోతే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం విషయానికొస్తే ఈ పథకం కింద డోక్రా మహిళల యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో పెళ్లి ఖర్చు కింద ₹1,00,000 వరకు రుణం అయితే తీసుకోవచ్చండి. దీనికి కూడా 4% వరకు వడ్డీ ఉంటుంది. దీనిని కూడా 48 వాయిదాల్లో అంటూ కట్టొచ్చండి. ఈ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమి అవసరం అవుతాయి అంటే పెళ్లి పత్రిక మరియు పెళ్లి ఖర్చుల అంచనా పత్రం, అంటే పెళ్లి ఖర్చు ఎంత అవుతుంది అని ఒక అంచనాగా ఒక పత్రం రెడీ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలండి. బ్యాంక్ వాళ్ళు పరిశీలించి రుణం అయితే సభ్యురాలి ఖాతాలో అయితే వేయడం జరుగుతుందండి. ఇకపోతే అర్హతల విషయానికి వస్తే ఈ 2 పథకాలు పొందాలి అనుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో వారు డోక్రా సంఘంలో కనీసం 6 నెలల పాటు సభ్యత్వం ఉండాలండి. అప్పుడే మీకు అర్హత అనేది వస్తుంది. ఇప్పటివరకు ఏవైతే డోక్రా వాయిదాలు ఉన్నాయో అవన్నీ తిరిగి చెల్లించి ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటున్నారో అప్పటి వరకు అన్ని వాయిదాలు చెల్లించి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుందండి. ఈ పథకం అన్ని ప్రక్రియలు బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేయబడతాయి కాబట్టి సులభంగా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలన్న దాని విషయానికి వస్తే అప్లై చేసుకునే డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ముందుగా మీ స్థానిక డోక్రా సంఘం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. లేదా శ్రీనిధి కేంద్రాలు అయితే ఉంటాయండి. ఆ శ్రీనిధి కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పథకం యొక్క దరఖాస్తు అయితే చేయొచ్చు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేసిన తర్వాత రుణం అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ పథకం మరొక 10 రోజుల్లో అయితే ప్రారంభం అవబోతుందండి. ఈ ప్రక్రియ మొదలు అవ్వగానే ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికోసం మరొక వీడియో అయితే చేస్తానండి. ఈ పథకం వల్ల మహిళలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందండి. ఈ పథకం మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అయితే తెలియచేయండి. నేను సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.